అండ్ నెక్స్ట్ పుదుచ్చేరికి వద్దాం. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. దీని మీద కూడా ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఎన్ఆర్ రంగస్వామి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ డిఎంకేలకు ఏమన్నా అవకాశం ఇవ్వబోతున్నారా? పుదుచ్చేరిలో టీవీకే విజయ్ ఏమన్నా ప్రభావం చూపించబోతున్నాడా ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. పుదుచ్చేరి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మా కొలీగ్ సుజాత అందించబోతున్నాడు. సుజాత, ఏంటి ఏం జరుగుతోంది? కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? అశోక్, పుదుచ్చేరి ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ కంటే కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతము. ప్రధానంగా కూటమి, 2 ప్రధాన పార్టీల కూటమిలో ఈ ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి భిన్నంగా మళ్ళీ ఎన్ రంగస్వామి అధికారంలోకి వస్తారు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే సాధారణంగా ఇందులో 2 ప్రధాన కూటమిల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసాము. అంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం అభ్యర్థులు ఇద్దరు పోటీ చేశారు. అలాగే సేమ్ యాజ్ టీజ్ గా పుదుచ్చేరిలో కూడా తటంచావిడియా నియోజకవర్గంలో నుంచి ఎన్ రంగస్వామి, ఇంకొక కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి వైద్యలింగం ఇద్దరు పోటీ చేశారు. ఎవరు నువ్వా నేనా అంటే పార్టీ యొక్క బలాలని అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు ఈసారి ఎవరైతే తటంచావిడియా నియోజకవర్గంలో గెలుపొందుతారో వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఈసారి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది? తటంచావిడియాలో ఒకవేళ ఎన్ రంగస్వామి గెలిచాడు అంటే ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటు ఎన్ రంగస్వామి పోటీ చేశాడు. మంగళపేట 1, తటంచావిడియా. ఇటు వైద్యలింగం ఒకే నియోజకవర్గంలో పోటీ చేశారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాడు. ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ పెద్దగా ప్రభావం అనేది చూపకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎంపీగా కొనసాగుతున్నాడు కాబట్టి. ఇక ప్రత్యేకించి పుదుచ్చేరి అనగానే ఒకవైపు కేరళ ఉంటుంది, మరోవైపు తమిళనాడు ఉంటుంది, ఇంకోవైపు యానం. అంటే మొత్తం ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు ఒక్కొక్క విధంగా డివైడ్ అయి ఉంటుంది. కొంత ఇంట్రెస్టింగ్గా ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి. ప్రతి చోట ఇక్కడ మహిళా ఓటర్లు అధికారం ఎవరికి ఇవ్వాలి అనేది మహిళా ఓటర్ డిసైడ్ చేస్తుంది. మనం పుదుచ్చేరిలో చూస్తే చాలా వరకు మనకి సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఉంటాయి. ఈసారి మళ్ళీ ఎన్ రంగస్వామిని గెలిపించుకుంటే ఇంకా మహిళా సంక్షేమ పథకాలు పెరుగుతాయనేటువంటి ఒక ఆశ ప్రజల్లో ఉంది. మీరు అన్నట్టు టీవీకే విజయ్ ఓట్ల ప్రభావం అనేది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే ఇది ప్లస్ పాయింట్గా మారుతుంది. ఎందుకంటే విజయ్ ఎప్పుడైతే టీవీకే పార్టీ నుంచి అక్కడ 30 స్థానాలు ఉంటే అక్కడ అభ్యర్థుల్ని పోటీ చేయించారో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలుస్తుంది. దీనివల్ల పెద్దగా ఎగ్జిట్ పోల్స్ టీవీకే విజయ్ కూడా మెజారిటీ సీట్లు వస్తాయని ఇచ్చారు. ఏది పుదుచ్చేరిలో కూడా. రెండోది మీ దగ్గర పుదుచ్చేరిలో ఉన్న వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 33 స్థానాలు ఉంటే 30 స్థానాలకి ఎలక్షన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అశోక్. ఎందుకంటే మొత్తం 30 స్థానాలు ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 16 ఉంది. ఒకవేళ ఎన్డీఏకి కానీ ఇండియా కూటమికి కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూటమికి 16 వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో 3 ఎమ్మెల్యే పదవులు ఉంటాయి, నామినేటెడ్ పదవులు. ఇక్కడ మనకి ఎమ్మెల్సీ ఎలా ఉంటాయో అలాగా. ఒకవేళ ఎన్డీఏ కూటమికి, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇటు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఈ 3 సీట్లు ఒకవేళ 14 సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకున్న స్థానాల్లో ఈ 3 ఇస్తే అప్పటికి 17 అవుతుంది. కానీ ఇండియా కూటమి దగ్గర ఉండేది 16. అంటే అధికారం మళ్ళీ ఎవరు దక్కించుకుంటారు అంటే ఎన్డీఏ కూటమి. సీట్ల దగ్గర కూడా లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసి 3 ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా అలాంటి విచిత్రం ఏదో జరిగినట్టుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు చెప్పినట్లు అక్కడ 3 నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు సీఎం అవ్వాలి. సాధారణంగా మన రాష్ట్రాల్లో చూస్తే సీఎంకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కానీ కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అపోజిషన్ అస్త్రం ఏంటి అని అంటే ప్రత్యేక రాష్ట్ర హోదాని తీసుకొస్తానని చెప్పారు, కానీ తీసుకురాలేదు అని చెప్పేసి ఇండియా కూటమి చెప్పి ఓటర్స్ అంతా కూడా తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమినే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఏ కూటమితో ఇటు బీజేపీ పొత్తు ఉంటుందో వాళ్ళనే గెలిపించేటువంటి మీరు అప్డేట్ చేసే పుదుచ్చేరిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ, మన ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయి ఉన్న యానం. అది యానం పుదుచ్చేరిదా ఆంధ్రాదో ఇంతవరకు ఎవరికి కూడా అర్థం కాదు. ఒక ఎన్నికల సమయంలోనే యానం పుదుచ్చేరిది ఆంధ్రాది కాదు అన్న విషయం జనానికి తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఉండేదంతా తెలుగు వాళ్ళు, అంతా గోదావరి జిల్లా వాళ్ళే.
సో అక్కడ ఓటర్స్ అంతా తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ సీట్ ఎవరు గెలవాలి అనేది కూడా ఆంధ్ర ఓటర్లే డిసైడ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ టాపిక్. రెండోది పోటీ చేసేది తెలుగు వాళ్ళే. Yeah. ఒక్క ఎన్నికల సమయంలోనే పుదుచ్చేరిలో భాగం ఇది, మన రాష్ట్రంలోది కాదు అన్న విషయం అటు గోదావరి జిల్లా వాళ్ళకి, యానంలో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి తెలిసేది. రెండోది మందు కావాలంటే యానం పోయి తెచ్చుకుంటూ ఉంటారు. ఉంటుంది. దాంతో పాటు యానంకి సంబంధించిన దాంతో పాటు కేరళ, తమిళనాడు కూడా కొంత ప్రభావం అనేది ఓటర్లు చూపించేటువంటి అవకాశం పుదుచ్చేరిలో ఉంటుంది. అందుకని పుదుచ్చేరి ఎన్నికల్ని మనం సపరేట్ గా చూసే పరిస్థితి ఉండదు. మన రాష్ట్రంతో కలిసిపోయి ఉన్న రాష్ట్రం అది. ఒక నియోజకవర్గం కంప్లీట్ గా మన దగ్గర ఉంటుంది. మల్లాడి కృష్ణారావు లాంటి వ్యక్తి మంత్రిగా కూడా పనిచేశారు పుదుచ్చేరికి. ఖచ్చితంగా పుదుచ్చేరికి సంబంధించి యానం నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారు అనేది ఒకటి ఉంది. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ టైం రంగస్వామి అక్కడ పోటీ చేసి యానంలో ఓడిపోయాడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి. తర్వాత తను తటంచావిడియా లేకపోతే ఇంకొక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కాబట్టి అక్కడ సీఎం అభ్యర్థిగా కూడా తను గెలుపొందారు. రైట్, ఈసారి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏంటి అక్కడ సుజాత? ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తుంది, 20 సీట్ల వరకు దక్కించుకుంటుంది, ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. లాస్ట్ టైం 84 ఉంటే ఈసారి 89, ఇటు అదనంగా 2% పెరగడంతో కొంత ఇంట్రెస్టింగ్. అంటే యువత ఓట్లు ముఖ్యంగా ప్రతిసారి మన ఎలక్షన్ దగ్గర చూస్తే చాలా వరకు ఓట్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ పుదుచ్చేరిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఈసారి 23,000 మంది కొత్త ఓటర్లు, అంటే యువత, మాలాంటి యూత్ వచ్చారు అని అంటే తమిళనాడులో యూత్ అంతా టీవీకే వైపు ఉన్నారు అని అంటున్న నేపథ్యంలో ఈ చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో టీవీకే వైపు యూత్ లేరా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినటువంటి ఇటు యూత్ ఓటర్స్ అంతా కూడా టీవీకే వైపు ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అది ఎన్డీఏకే ఫైనల్ గా లాభం చేకూరుస్తుంది. ఇండియా కూటమికి పెద్దగా యూత్ ఓటర్స్ అంతా టీవీకే వెళ్ళడం వల్ల ఎన్డీఏకి ఎలాంటి నష్టం లేదు, ఎన్డీఏకి నష్టం లేదు, కేవలము ఇండియా కూటమికి మాత్రమే నష్టం చేకూరుతుంది. తన ప్రభావాన్ని ఎంతవరకు చూపించాలి అనేది 30 స్థానాల్లో టీవీకే విజయ్ ఆల్రెడీ పోటీ చేయించాడు. మరి చూద్దాం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏం జరుగుతుంది. ఒకవేళ ఎవరికి పూర్తి మెజార్టీ రాని పక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం అక్కడ కీలకమయ్యే అవకాశం ఉంటుంది. యూత్ ఎటువైపు ఉన్నారు? టీవీకే అధినేత విజయ్ పాండిచ్చేరిలో ఏదైనా మాయ చేస్తాడా చూద్దాం. అంటే సమయం 7:20 కావస్తుంది. 8 గంటలకు ఈ 5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లను ముందుగా ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లో దాదాపు ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్స్లో ట్రెండ్స్ ఎటువైపు ఉంటే ఆ రాష్ట్ర ఫలితం అటువైపే ఉంటుంది అని ఇంతవరకు వచ్చిన ఎక్కువ ఎలక్షన్స్లో నిరూపితమైనటువంటి అంశం. మరి పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఉత్కంఠను కలిగిస్తుంటుంటాయి. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేస్తారు. చూద్దాం ట్రెండ్స్ ఎప్పటికప్పుడు వేగంగా మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకసారి కేరళ వెళ్దాం. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఈసారి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పినరై